నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఉగ్రవాదులతో పాకిస్తాన్ చట్టాపట్టాలు మరోసారి వెలుగు చూశాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత శత్రుదేశం బరితెగిస్తోంది. ఉగ్రవాదుల అంతిమయాత్రలో పాక్ సైనికాధికారులు పాల్గొనడంపై ఇప్పటికే దుమారం రేగుతుంది. అయినా వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఉగ్రవాద నేతలతో కలిసి వేదిక పంచుకున్నారు పాకిస్తాన్ మంత్రులు. ఉగ్రవాద నేతలు సైఫుల్లా కసూరి, హఫీజ్ సయ్యద్ తనయుడు తల్హా సయ్యద్, అమీర్ హమజ్లో కలిసి వేదిక ఎక్కారు పాకిస్తాన్ మంత్రులు మాలిక్ రషీద్, అహ్మద్ ఖాన్. ఈ ఇద్దరు మంత్రులు పాక్ ప్రధాని షహబాజ్ కు చాలా సన్నిహితులు. పహల్గాం ఉగ్రదాడికి సూత్రధారి సైఫుల్లా అలాంటి ఉగ్రవాదితో సభలో పాల్గొనడమే కాదు, పాకిస్తాన్లోని 24 కోట్ల మందికి హఫీజ్ సయ్యుదా, సైఫుల్లా కసూరీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని పాక్ మంత్రులు కితాబిచ్చేశారు. ఇప్పటికే పాకిస్తాన్లో అనేక అంతర్జాతీయ ఉగ్రవాదులు ఉన్నట్టుగా నివేదికలు వెలువడుతున్నాయి. అయినప్పటికీ వారెవరూ తమ భూభాగంలో లేరని బుకాయిస్తూ వచ్చింది దాయాది పాకిస్తాన్. ఇక ఆ ముసుగు తొలగించుకోవాలని అనుకుంటుందో ఏమో. టెర్రరిస్టులు ఉగ్రవాద నేతలతో కలిసి ఓపెన్ గానే డయాస్ పంచుకుంటోంది. పాకిస్తాన్ పాలకులు ఈ వేదికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇదే అంశంపై ఈరోజు ఐ న్యూస్ స్పెషల్ డిబేట్ చేపట్టింది. ఈ డిబేట్లో పాల్గొనేందుకు మన్నం కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా శ్యామ్ విజయ్ సిన్హా గారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్, మరి కాసేపట్లో జాయిన్ అవుతున్నారు. కోటేశ్వరరావు గారు, చూస్తున్నాం బరి తెగించింది పాకిస్తాన్ అంటానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఒకవైపు మన ఎంపీలు విదేశాల పర్యటనలు చేస్తూ ఉన్నారు. ప్రపంచం మొత్తానికి కూడా పాకిస్తాన్ ముసుగు తీసేసి చూయించాము. ఒక రకంగా చెప్పాలంటే బట్టలోడదీసి ప్రపంచం ముందు నిలబెట్టాం మనం పాకిస్తాన్ని. అయినప్పటికీ కూడా ఇంకా ఉగ్రవాదులతో సన్నిహితంగా మెలుగుతున్నారంటే వీరి వెనక ఏదో ఒక బలమైన శక్తి ఉంది అనేది ప్రజలు అనుకుంటున్న మాట, విశ్లేషకుల నుంచి కూడా వినిపిస్తున్న మాట. ఆ బలమైన శక్తి ఏంటి, అసలు ఎలా చూడాలంటారు ఈ వ్యవహారాన్ని? మీరు చెప్పినట్టుగా లేదా మీరు ప్రస్తావించినటువంటి పేర్లు కలిగినటువంటి వ్యక్తులు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళే, దానికి నాయకులుగా లేకపోతే సూత్రధారులుగా, పాత్రధారులుగా ఉన్నటువంటి వాళ్ళే అన్నది నిస్సందేహం. అయితే పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికల మీద కానీ లేదా భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి చర్చల్లో కానీ వాళ్ళని ఉగ్రవాదులుగా అంగీకరించేందుకు అది సిద్ధంగా లేదు, అంగీకరించడం లేదు. అందువల్లనే వాళ్ళు ఉగ్రవాదులు కాదు, వాళ్ళు మామూలు సామాన్య పౌరులే లేకపోతే ప్రముఖులే అనేటువంటి పేరుతోటి వాళ్ళని ఆ విధంగా బహిరంగ స్థలాల్లో వాళ్ళతోటి మంత్రులు వాళ్ళందరూ కూడా చేతులు కలపడం లేదా కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటువంటిది ఒక వాస్తవం. అందువలన మరి ఇప్పుడు ఏమి చేయాలి అటువంటి పాకిస్తాన్ పట్ల అనేటువంటిది నిర్ణయించుకోవాల్సింది మనం. ఎందుకంటే అంతర్జాతీయ వేదికల మీద లేకపోతే మనం ఇతరతర ఇప్పుడు మన ఎంపీల బృందాలు విదేశాల్లో తిరుగుతూ కూడా ఈ విషయాలన్నీ మనం చెప్తున్నాం. అయినప్పటికీ ముఖ్యంగా భద్రతా మండలిలో కానివ్వండి లేదా ఐక్యరాజ్య సమితి వేదికల మీద కానివ్వండి మన వాదనకి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు కరువయ్యారనేటువంటిది ఒక వాస్తవాన్ని మనం గమనించాలి. వీళ్ళు పలానా ఉగ్రవాదులు లేదా వీళ్ళు ఉగ్రవాదులతో సంబంధం ఉన్న వాళ్ళు అని చెప్పేసి మనం చెప్తా ఉంటే, నిన్నగాక మొన్న ట్రంప్ లేదా అమెరికా చేసినటువంటి ప్రకటనలు మనకు తెలిసిందే. మాకు ఇద్దరు కావాల్సిన వాళ్ళే, వాళ్ళెంత ముఖ్యమో మీరు అంతే ముఖ్యం అని చెప్పేసి ఇద్దరిని ఈక్వల్ చేసినటువంటి మాటలు బహిరంగమే. మరి అటువంటి పాకిస్తాన్ తోటి ఆ విధంగా ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి దాంతో మన ప్రభుత్వం ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. ఏ ఉగ్రవాదానికైతే, ఏ ఉగ్రభూతానికైతే అమెరికా కూడా అల్లల్లాడిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే అగ్రరాజ్యం కకావికలమైంది. ఆ నెత్తుటి మరకలు ఇంకా మేము మర్చిపోలేదు. ఉగ్రవాద భూతాన్ని సమూలంగా నిర్మూలించే వరకు అమెరికా పోరాడుతుంటుంది, అటువంటి వారికి అమెరికా సహాయ సహకారాలు చేస్తుంది అనేది ప్రపంచానికి ముందు చెప్తుంది. కానీ వెనక వైపు ఆ ఉగ్రముఖులకు ఎంతో కొంత సహాయం అందుతుంది. అంటే IMF నుంచి ఫండ్స్ రిలీజ్ విషయంలో కానివ్వండి, ఆయుధాలు పాకిస్తాన్కి చేరవేసే విషయంలో కానివ్వండి, వీటెక్కడా కూడా అమెరికా నియంత్రణ బయటకి ఒక మాట చెప్తుంది. అంటే నార్మల్గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించేలాగా అమెరికా వ్యవహారం ఉంది అనేది అనిపిస్తూ ఉన్నమాట. ఏమంటారు? నోటితో మాట్లాడటం, నొసటితో వెక్కిరించడం కాదు, ప్రపంచంలో ఉగ్రవాదుల్ని సృష్టించి పెంచి పోషించింది, దానికి బలైంది, బలవుతున్నది కూడా అమెరికా అనేటువంటి అందరికీ తెలిసినటువంటి సత్యం. బిన్ లాడెన్ అనేటువంటి ఉగ్రవాదిని లేదా ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లను తయారు చేసింది, వాళ్ళకి డబ్బులు ఇచ్చింది, ఆయుధాలు ఇచ్చింది, దాడులు చేయించింది, అంతా అమెరికానే. ప్రపంచానికి అందరికీ తెలుసు. మరి అటువంటి అమెరికానే
అది విధి లేనటువంటి పరిస్థితుల్లో అదే ఉగ్రవాదులు అమెరికా మీద తిరుగుబాటు చేసి ట్విన్ టవర్స్ ని కూల్చివేసినటువంటి దారుణం మనం చూసాం. అందువల్లనే ఆ బిన్ లాడెన్ ని ఎక్కడైతే శిక్షణ ఇచ్చి ఎక్కడైతే పెంచి పోషించారో ఆ అమెరికాలో పట్టుకొని దాడి చేసి చంపేసింది కదా. అందుకని అటువంటి అమెరికాని మనం నమ్మి అటువంటి అమెరికాకి మనం దాసోహం అయ్యి మనం ఉగ్రవాదుల మీద మనం పోరాటం చేస్తాము, లేదా అమెరికా మనకి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మనకు సహకరిస్తుంది అని కనుక మనం నమ్మేట్లయితే మనల్ని అమాయకులుగా చూస్తారు ప్రపంచం. అందువలన పాకిస్తాన్ తోటి మరి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అందరం చూసాం. మరి చూసినప్పుడు ఎందుకని మన ప్రభుత్వం కావచ్చు లేదా మన మిలిటరీ కావచ్చు పాకిస్తాన్ తోటి ఏ టర్మ్స్ మీద ఏ ప్రాతిపదికన కాల్పుల విరమణ ఒప్పందం చేసింది? ఎవరినన్నా ఒక్కడన్నా ఉగ్రవాదిని పట్టించిందా? లేదా ఒక్క ఉగ్రవాది అయినా కాదు వాడు ఉగ్రవాదే, వాడి సంగతి మేము చూస్తామని ఏమన్నా హామీ ఇచ్చిందా అంటే ఏమీ లేదు. అంటే జనాన్ని వెర్రివాళ్ళుగా చేస్తున్నారా అనేటువంటి ప్రశ్న అడగాల్సి వస్తుంది. అంటే ప్రధానమంత్రి చెప్తూ ఉన్నారు, కోటేశ్వర గారు ప్రధానమంత్రి చెప్తున్నారు ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదు, ఉగ్రవాదులందరినీ ఖచ్చితంగా మట్టు పెడతాం, ఆ ఉగ్ర శిబిరాలను ఇంకా మనం తుడిచేస్తాము, ఉగ్ర మూకలనేవి ప్రపంచంలో ఎక్కడా లేకుండా చేసే బాధ్యత మనం తీసుకుంటున్నామని కూడా ప్రధానమంత్రి చెప్పారు. ఎలా చూడాలంటారు ఆ వ్యాఖ్యలు? మంచిదే కానీ కాల్పుల విరమణ ఒప్పందం సంగతి ఏంటి? ఎవరు చేశారు? అది ఎవరు చేసుకున్నారు? అది కదా సమస్య. అమెరికా వాడేమో ట్రంప్ నేనే మధ్యవర్తిత్వంలో ఉండి నేను చేశానని చెప్తే మన వాళ్ళు ఏం చెప్పారు? కాదు ట్రంప్ ఏం సంబంధం లేదు, మేమే పాకిస్తాన్ మమ్మల్ని అడిగేందుకు ముందు ఫోన్ చేసింది, ఫోన్ చేసిన తర్వాత మేము అంగీకరించామని చెప్పారు. పాకిస్తాన్ ఏం ఫోన్ చేసింది, మనం ఏం అంగీకరించాము, ఏ ప్రాతిపదిక ఏమిటి, ఒప్పందంలో ఉన్నటువంటి అంశాలు ఏమిటనేటువంటిది ఎవరికైనా తెలుసా? ఎవరికైనా చెప్పారా? పార్లమెంట్ కూడా చెప్పలేదు. మన పాలకులు వెళ్ళి విదేశాలకు వెళ్ళి మేము చెప్తామని చెప్పేసి విదేశాలకు పంపించారు. మంచిదే, వెళ్ళటం మంచిదే, చెప్పడం మంచిదే. కానీ మన పార్లమెంటు మన జనానికి, మన జనంలో తలెత్తినటువంటి ప్రశ్నలకు ఏమన్నా సమాధానం ఉందా అంటే లేదు. రైట్. ఇంకో విషయం కూడా చూస్తే ఒకవైపు అమెరికా పాకిస్తాన్కు సాయం చేస్తున్న మాట మనకు క్లియర్ కట్గా కనపడుతూ ఉంటే, మరోవైపు ఇప్పుడు మనం చేయాల్సింది యుద్ధం పాకిస్తాన్తో కాదు చైనాతో అన్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. చైనా పైకి ఏదో కబుర్లు చెప్తున్నా భారత్పై అక్కసు వెళ్ళగక్కుతూనే ఉంది. పాకిస్తాన్ ద్వారా చైనా ఏం చేయాలనుకుంటుందో చేసి చూపిస్తూ ఉంది. అట్ ది సేమ్ టైం చైనా నుంచే మనకు దిగుమతులు కూడా ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. మనం ఎగుమతి చేసే వస్తువుల కన్నా ఎగుమతి చేసే వస్తువుల కన్నా మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. ఎలా చూడాలి సార్ ఈ అంశాన్ని? అంటే చైనాను కూడా కట్టడి చేయాల్సి ఉందంటారా? చైనాని కట్టడి చేయాలంటే చైనా కట్టడి అమెరికా వేరు, పాకిస్తాన్ వేరు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులకి IMF ద్వారా తీసుకున్నటువంటి డబ్బులు మొత్తాన్ని ఉగ్రవాదుల శిబిరాలకి ఉగ్రవాదులకే ఖర్చు చేస్తుంది అని చెప్పేసి మన ప్రభుత్వం నెత్తినరు కొట్టుకుంది. కానీ IMF ప్రపంచ బ్యాంకుల్లో ఆధిపత్యం ఎవరిది? అమెరికా లేదా దాంతో ఉండేటువంటి ఇతర ధనిక దేశాలదే కదా. వాళ్ళకు ఉన్నటువంటి ఓట్లు కావచ్చు అవన్నీ. మరి ఎందుకని అమెరికా దాన్ని అడ్డుకోలేదు అనేటువంటి ప్రశ్న. అందుకని మరి చైనా పాత్ర ఎంత? దానిలో చాలా తక్కువ. IMF లో వాటిల్లో మరి అసలైనటువంటి ముప్పు ఎవరి నుంచి వస్తా ఉంది మనకి? అమెరికా వాడు పాకిస్తాన్కి అన్ని $100 కోట్ల ఇచ్చి దాన్ని నిలబెడుతూ మన మీద దాడులు చేయిస్తా ఉంటే మనం అమెరికా వైపు చూస్తున్నాం. ఒకటి. రెండవది చైనా నుంచి ఈ సందర్భంగా వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సమస్య ఏమిటనేటువంటిది పాలకులు చెప్పాలి. మనం మీడియాలో ఉన్నటువంటి కొంతమంది లేకపోతే కొంతమంది వ్యాఖ్యాతలు చైనాని ఒక బూచిగా చూపిస్తున్నారు. అది వాళ్ళ అభిప్రాయం. దానికి అంటే చైనా నుంచి ఆయుధాలు అందాయి. S-400 ఏదైతే ఉందో S-400 దాడి చేస్తే ఇక S-400ని కూడా నిర్వీర్యం చేసే దిశగా కొత్త అధునాతన టెక్నాలజీని చైనా పాకిస్తాన్కు అందిస్తుంది అనేది అంతర్జాతీయ మీడియాలోనే కథనాలు వస్తున్నాయి. ఆ కథనాలను ఎలా చూడాలంటారు? మరి ఇప్పుడు ప్రపంచంలో ఆయుధాలు నమ్మేటువంటి దేశాలు ఎవరుంది? ఎక్కువ ఉంది. ప్రపంచంలో 155% ఆయుధాలని విక్రయిస్తా ఉంది అమెరికా. 100 ఆయుధాలు అమ్మితే 55 ఆయుధాలు ప్రపంచంలో అమెరికా నుంచి కొనుగోలు చేస్తున్నాం. చైనా కూడా అందులో అమ్మేటువంటి దేశాల్లో అమెరికా తర్వాత ఫ్రాన్స్ లేదా బ్రిటన్, జర్మనీ ఇవన్నీ ఉన్నాయి. చివరిలో చైనా ఉంది. చైనా కూడా బహిరంగంగానే అమ్ముతుంది, అదేం రహస్యంగా అమ్మట్లేదు కదా. చైనా ఒకవేళ మనకు కావాలంటే మనం రాఫెల్ దగ్గర నుంచి ఫ్రాన్స్ నుంచి విమానాలు కొనుక్కున్నాం. మనం అవి మంచివి అనుకున్నాము.
అదేవిధంగా చైనా కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచివి అనుకుంటే మనం కొనుక్కోవచ్చు, మనకే అమ్ముతుంది. పాకిస్తాన్కి ఎట్లా అమ్మిందో చైనా మనకు కూడా అమ్ముతుంది. అమెరికా వాడు పాకిస్తాన్కి F-16 యుద్ధ విమానాలు అమ్మాడు కదా, అప్పుడు లేనటువంటి చర్చ పాకిస్తాన్కి చైనా అమ్మితే ఎందుకు చర్చ వస్తా ఉంది? పాకిస్తాన్కి అమ్మినటువంటి యుద్ధ విమానాలతోటి F-16 విమానాలని ఎవరికి వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నాడు? ఇండియాకి వ్యతిరేకంగానే కదా ఇంతవరకు ఉపయోగించిన చరిత్ర మనం చూసాం బాలకోట్ సందర్భంగా. మరి అమెరికాని ఎందుకు తప్పు పట్టట్లేదు? కోటేశ్వరరావు గారు, ఇక్కడ ఇంకో విషయం కూడా మనం చూస్తే, అంటే పాకిస్తాన్లో ఇక పాలకులు లేరు, అది పాకిస్తాన్ కాదు, టెర్రరిస్తాన్ అనేది నామకరణం మనం చేయాలి. భారతీయులుగా భారత ప్రభుత్వము ఇక టెర్రరిస్తాన్గానే పాకిస్తాన్ని పరిగణించాల్సి ఉంటుంది. ప్రపంచ దేశాలన్నీ ఎటువైపు ఉన్నా ఆ పాకిస్తాన్ ఉగ్రమూకలతో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నది మనమే కాబట్టి పాకిస్తాన్ని టెర్రరిస్తాన్గా ప్రకటించాలి. ఈ నేపథ్యంలోనే అక్కడ చూస్తే మొన్నటి వరకు మనం ఏమనుకునే వాళ్ళమంటే సైన్యం చేతిలో పాక్ పాలన ఉంది అనుకున్నాం, కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ పాలన సైన్యం చేతుల్లో లేదు, ఉగ్రమూకల చేతుల్లో ఉంది అనేది స్పష్టమవుతుంది. ఇక రానున్న రోజుల్లో కూడా ఉగ్రమూకలు మరింత రెచ్చిపోయే అవకాశం ఉందా? భారత్ ఇంకా ఎటువంటి పకడ్బందీ చర్యలు తీసుకోవాలి? పాకిస్తాన్ లో ఉగ్రమూకలు అనేటువంటిది పాకిస్తాన్ ప్రభుత్వంతో వాళ్ళ అనుబంధం కానీ, గతంలో అమెరికా తరఫున వాడే చెప్పాడు కదా, పాకిస్తాన్ మంత్రి చెప్పాడు కదా, దాదాపు మేము 3 దశాబ్దాలుగా అమెరికా ఇతర దేశాల కోసం మేము ఉగ్రవాదులను తయారు చేశాము, మా దేశాన్ని అడ్డాగా చేశామని చెప్పేసి పాకిస్తాన్ అయితే చెప్పాడు. మరి చెప్పినటువంటి దాని మీద ఆ అడ్డాగా మార్చినటువంటి పాకిస్తాన్కి మరి ఆ 30 సంవత్సరాల నుంచి ఇప్పటికీ అమెరికా ఎందుకు ఆయుధాలు ఇస్తా ఉంది? చైనా ఇస్తుందంటే పోనీ మన శత్రు దేశం అని చెప్పేసి కొంతమంది చెప్తారు, చైనా ఇస్తుంది. మరి అమెరికా ఎందుకు ఇస్తా ఉంది? ఎవడి మీద దాడి చేయమని ఇస్తా ఉంది? అందుకని మనం సమస్యను సమస్యగానే చూడాలి. ఒక వ్యతిరేక కోణంలో చూసేట్లయితే అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తాయి. మీరు అన్నారు ఇందాక చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్నామని. చైనా ఏమన్నా డిమాండ్ చేసిందా మా దిగుమతులు చేసుకోకపోతే మీ మీద దాడి చేస్తామని? ఏమన్నా మన ప్రభుత్వాన్ని ఏమన్నా బెదిరించిందా? లేదు కదా. మనకు అవసరమై దిగుమతి చేసుకుంటున్నాం. చైనా నుంచి దిగుమతులు లేకపోతే మన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఔషధ కోటేశ్వరరావు గారు మనతో పాటు వివి రావు గారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ జాయిన్ అయ్యారు. రావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. చూస్తున్నాం పాకిస్తాన్ ఇక బరితెగించింది, అక్కడ పాకిస్తాన్ పాలకులు ఉగ్రముఖులు ఒక్కటైపోయారు, వేదికను కూడా పంచుకుంటూ ఉన్నారు. ఎలా చూడాలంటారు సార్? ఇది ఎప్పటి నుంచో మనం చెప్తున్నాం అండి. అంటే అక్కడ ఉగ్రముఖులు అంటూ లేవు, అవేంటంటే కేవలం ఫ్రంట్ మాత్రమే. యాక్చువల్ గా నడుపుతుంది పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ ఆర్మీలో ఒక స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, అందులో కాశ్మీర్ డస్క్. ఈ విధంగా చూస్తే ఆ కాశ్మీర్ డస్క్ యాక్చువల్ గా నడుపుతుందండి. వాళ్ళ ఒక లెఫ్టినెంట్ కర్నల్ మేజర్ ర్యాంక్ ఆఫీసర్స్ యాక్చువల్ గా, లేకపోతే కర్నల్ ర్యాంక్ ఆఫీసర్స్ యాక్చువల్ గా ఎల్ఈటి హెడ్ క్వార్టర్స్ లోను, జేఎం హెడ్ క్వార్టర్స్ లోను, హెచ్ఎం హెడ్ క్వార్టర్స్ లోను కూర్చుని వాళ్ళ కంట్రోల్ రూమ్స్ ఉంటాయండి. ఇదేదో యథాలాపంగా కాదు, ఏదో అంటే ప్రాపర్ కంట్రోల్ రూమ్స్ ఉంటాయి, రేడియో సెట్స్ ఉంటాయి, టెలిఫోన్స్ ఉంటాయి, మ్యాప్స్ ఉంటాయి, ఈ టెలివిజన్ ఛానల్స్ మానిటర్ చేయడానికి ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్. అక్కడ కూర్చుని కంట్రోల్ చేస్తారండి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ 7th ని మనం అటాక్ చేసామో వాళ్ళ టెర్రరిస్ట్ స్థావరాలు, ఆ రోజుని వాళ్ళు క్లియర్ గా డిసైడ్ చేసుకున్నారు. అక్కడున్న క్యాడర్స్ అందరినీ దాదాపు 400 అనుకుందాం అంటే రఫ్ గా, అంటే అందులో సీరియస్లీ ట్రైన్డ్ క్యాడర్స్ దాదాపు 200 మంది ఉండొచ్చు, 200 మంది అట్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ట్రైనింగ్ ఉండొచ్చు. వాళ్ళని ఇండియాకి పంపించేయాలన్న ఉద్దేశం చాలా ఆ రోజు నుంచే డిసైడ్ అయ్యారు. అందుకనే వాళ్ళల్లో చాలా ఉత్సాహం కనిపిస్తోందండి. ఎందుకంటే దాదాపు 21 రోజులు అవుతోంది ఇప్పుడు ఈ విరామం జరిగి, 21 రోజులు అవుతుంది. జనరల్ గా వాళ్ళకి ఇటువంటి యాక్టివిటీస్ చేయడానికి 14 రోజులు చాలండి. అంటే ఏంటంటే ఆల్రెడీ కొంత ఇన్ఫిల్ట్రేట్ చేయాలని చూసుంటారు, వయా బంగ్లాదేశ్ చేసి ఉండొచ్చు, వయా నేపాల్ చేసి ఉండొచ్చు, వయా వేరియస్ అదర్ స్టేట్స్ కూడా. ఎందుకంటే బార్మేర్ అటువంటి ఏరియాస్ లో, భుజ్ అటువంటి ఏరియాస్ లో కూడా చేయొచ్చు. ఇంకా కావాలంటే సముద్రం ద్వారా వచ్చి గుజరాత్ ద్వారా కూడా రావచ్చు, అది కూడా చాలా చాలా ఎక్స్ప్లోర్ చేసి ఉన్నారు వాళ్ళు. సో ఈ విధంగా ఇన్ఫిల్ట్రేట్ చేస్తారు. తర్వాత ఏంటంటే వాళ్ళు ఏదోటి చేయాలని చూస్తున్నారు. అందుకనే మన దేశం కూడా నిన్న ఒక ఆపరేషన్ షీల్డ్ అన్న పేరుతోటి సేమ్ సివిల్ రెసిస్టెన్స్ అన్నట్టు సివిల్ డిఫెన్స్ మూవ్మెంట్ నడపాలని చూసింది ట్రైనింగ్. అందులో ఏంటంటే 2-3 భాగాల కింద డివైడ్ చేసుకోవాలండి. ఒకటి ఏంటంటే బోర్డర్ ఏరియాస్, ఎస్పెషల్లీ అమృత్సర్ జమ్మూ మధ్యలో ఉన్న ఏరియా ఏంటంటే అది 3 నదులు పాకిస్తాన్ లోకి వెళ్తాయండి.
ఓకే. అక్కడ ఏంటంటే అంతా మన గోదావరి లంకలు, కృష్ణ లంకలు, తర్వాత బాగా దుబ్బు గడ్డి ఇటువంటివి ఉంటాయి. తర్వాత ఏంటంటే ప్రవాహం మారుతూ ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే సాయిల్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే కొంచెం సొరంగం తవ్వి లేకపోతే అటువంటి చేసే అవకాశాలు ఉన్నాయి. ఫెన్స్ కింద తవ్వి అటువంటి చేయొచ్చు ప్రయత్నాలు. ఏదో విధంగా వాళ్ళని దూర్పేయాలని చూస్తారండి. సో ఈ విధంగా ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం ఇండియా పాక్ టాక్స్ జరగట్లేదు. వాటికి ఏదో ప్రపోజల్స్ వాళ్ళ సైడ్ నుంచి వచ్చినాయి. ఏం ప్రపోజల్స్? ట్రేడ్, వాటర్ అండ్ మూడోది టెర్రరిజం మాట్లాడుతున్నారు. పిఓకే అసలు మాట్లాడలేదు వాళ్ళు. మన ఇండియా కేవలం టెర్రరిజం, పిఓకే ఎప్పుడు తిరిగి వెనక్కిస్తారు అన్నది మాట్లాడుతుంది. సో ఈ రెండు ఏంటంటే రైలు పట్టాలకి 2 పట్టాల కింద లెక్క పెట్టుకోవాలి. కలిసే అవకాశం చాలా తక్కువ కనిపిస్తుంది ప్రస్తుతానికి. తర్వాత ఇంకోటి ఏంటంటే థర్డ్ పార్టీ మీడియేషన్ మనం రూల్ అవుట్ చేస్తాం. సో చైనా కానీ, అమెరికా కానీ, యూరోప్ కానీ, లేకపోతే ఒమాన్ అటువంటి కంట్రీస్ కూడా ఏది ప్రయత్నాలు చేయడానికి లేదు. సో ఆ స్కోప్ లేదు. సో ఏంటంటే చర్చలు జరిగే అవకాశం లేదు. వాళ్ళకి ఉన్న 400 మంది టెర్రరిస్టులు ఏదోటి చేయాలన్న ఉత్సాహంతో ఉన్నారు. తప్పనిసరిగా ఏదోటి చేస్తారు. రావు గారు, ఇంకోటి చెప్పండి. రావు గారు, మీరు చెప్పినట్టు 400 మంది ఉగ్రవాదులు అక్కడ ట్రైన్ అయ్యారు. ఖచ్చితంగా భారత్ మీద ఏదో ఒక రోజు దాడి చేయడానికే వాళ్ళు ఉన్నారు. అది పక్కకు పెడితే ఇక్కడ దేశంలో స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యారు. రోజుకి 2 నుంచి 3 వరకు పట్టుబడుతూ ఉన్నారు. ఈ స్లీపర్ సెల్స్ వ్యవహారాన్ని ఎలా చూడాలంటారు? ఈ స్లీపర్ సెల్స్ లో మెజారిటీ మనకి దొరికిన వాళ్ళు ఏంటంటే ఇన్ఫర్మేషన్ చేరవేస్తున్న వాళ్ళు దొరికారు. అదేంటంటే ఎక్కడో దొరికిన ఎలక్ట్రానిక్ సిగ్నేచరు, హ్యూమన్ సిగ్నేచరు మనకి దొరికింది కాబట్టి వాళ్ళు దొరికారు. మనకి దొరకని వాళ్ళు ఎవరో చూడాలండి. దొరకని వాళ్ళు ఎవరి దగ్గర అయితే ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయో, ఎవరైతే ఎక్స్ప్లోజివ్ ట్రైనింగ్ తీసుకుని ఆల్రెడీ ఇక్కడ కూర్చుని ఉన్నారో, ఎవరైతే ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళని కేవలం ఈ విజయనగరంలో పట్టుకోవడం జరిగింది. ఏదో ఒక అతను అమృత్సర్ దగ్గర చనిపోవడం జరిగింది. ఇటువంటి ఏవో జరిగినాయి తప్పితే కానీ పెద్దగా వీటి మీద మనం ప్రోగ్రెస్ చేయలేదు. ఎందుకంటే పిఎఫ్సి అన్నది దాదాపు 3000 కేడర్స్ ఉన్నట్టు అనుమానం అండి. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది, కేరళలో ఉంది, సౌత్ కర్ణాటకలో ఎక్కువ ఉంది, సెంట్రల్ తమిళనాడులో ఉంది, మహారాష్ట్రలో ఉంది, తర్వాత గుజరాత్లో ఉంది, రాజస్థాన్లో కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఉంది, అలాగే జమ్మూ కాశ్మీర్లో కొన్ని ఏరియాస్లో ఉంది. సో వీళ్ళు ఏంటంటే ఏదోటి చేయాలని చూస్తారండి. వాళ్ళని ఇంకా పట్టుకుని వాళ్ళని కదిలిచేంత వరకు కేవలం ఇన్ఫర్మేషన్ పాస్ చేసేవాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూనే ఉంటారండి. వాళ్ళు ఇంకా ఉంటారు చాలా మంది. కొంతమంది దొరికారు. ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఎవరిదైతే బాగా దొరుకుతుందో, ఎస్పెషల్లీ పాకిస్తాన్ విజిట్ చేసి వచ్చిన వాళ్ళందరి మీద నిఘా పెట్టడం వల్ల కొంచెం ఇవన్నీ బయటకు వచ్చినట్టు మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు పట్టుబడిన వాళ్ళలో అందరూ పాకిస్తాన్ కనీసం 2 సార్లు వెళ్ళొచ్చారు. ఎవరిదైతే వెళ్ళొచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయో వాళ్ళని స్క్రీన్ చేసినట్టు క్లారిటీ వస్తుంది. కానీ మిగతా వాళ్ళని కూడా చాలా చేయాల్సిన అవసరం ఉంది. కోటేశ్వరరావు గారు, ఫైనల్గా చూస్తున్నాం, ఒకవైపు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుంది, కంటిన్యూ అయ్యే ప్రాసెస్ ఇది అని ప్రధాని చెప్తున్నారు. మరోవైపు అక్కడ చూస్తే ఒక 400 వెల్ ట్రైన్డ్ అయ్యి ఎప్పుడు భారత్ మీద దాడి చేసేద్దామా అని వాళ్ళు ఉన్నారు. అక్కడ రాజకీయ నాయకులతో కూడా కలిసి తిరుగుతున్నారు. ఇది ప్రపంచమంతా కూడా చూస్తున్న విషయమే. ఇక దేశంలో చూస్తే ఇక్కడ స్లీపర్ సెల్స్ మొత్తంగా ఉగ్రవాదులకు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని కోరుతూ ఉన్నాయి. కానీ ఆ దిశగా ఎందుకు మనతో అందరూ కలిసి రావట్లేదు? అంటే ఎవరిపై దాడి జరిగినప్పుడు వాళ్లే చూద్దామని అనుకుంటున్నారా? రానున్న రోజుల్లో భారత్కు మద్దతు పెరిగే అవకాశం ఉంటుందా? ఎలా చూడాలి? ఇప్పుడు అంతర్జాతీయమైనటువంటి పరిణామాలు, అంతర్జాతీయ రాజకీయాలని మనం అర్థం చేసుకోకపోతే ఈ విషయాన్ని మనం పూర్తిగా అవగాహన చేసుకోలేదు. ఎందుకు అంటే అంతర్జాతీయమైనటువంటి రాజకీయాల్లో మనం ఎవరితో కలుస్తున్నాము, మనం కలిసేటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఎన్ని చిచ్చులు పెడుతున్నారు, ఆ చిచ్చులు పెడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా బలవుతున్నది ఎవరు, వాళ్ళందరూ మన పట్ల ఎట్లా వ్యవహరిస్తారు, లేదా మనం చేతులు కలిపినటువంటి వాళ్ళ పట్ల ఎట్లా వ్యవహరిస్తారు అనేటువంటిది చూడాలి. అందుకని మన మీద మనం ఒక బాధ్యత దేశంగా ఉన్నాం కనుక మనకు అందరూ సాయం చేయాలి, లేదా మనకు అందరూ మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి ఆశించడం అదేం తప్పు కాదు. అది మనం చేయొచ్చు, దాన్ని కాదంటలే. అందుకని దానిలో భాగంగానే మనం అనేకమైనటువంటి ప్రయత్నాలు అవి చేస్తున్నాం. కానీ మన విదేశాంగ విధానం ఏం చేస్తూ ఉంది,
మన ఇరుగు పొరుగు దేశాలన్నీ కూడా మనకి వాళ్ళు ఎందుకు అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నాయి, అందులో మన తప్పిదాలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా విదేశాంగ విధానాన్ని రూపొందించేటువంటి వాళ్ళు అది ఆలోచించి ఏదన్నా లోపాలు ఉంటే సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బంగ్లాదేశ్ మనకి ఎందుకు దూరం అయింది, లేదా శ్రీలంక ఎందుకు దూరం అయింది, 5 లక్షల జనాభా ఉన్నటువంటి మాల్దీవ్స్ ఎందుకని మనల్ని లెక్క చేయట్లేదు, డోక్లాంలో మనం డోక్లాంలో మనం వెళ్ళి చైనాతో అడ్డుకున్నాము. ఆ భూటాన్ ఇప్పుడు ఏం చేసింది, చైనాతో చేతులు కలిపింది, మనల్ని మీరు అక్కర్లేదు పొమ్మని చెప్పింది. ఎందుకని ఇటువంటి పరిస్థితి తెచ్చుకున్నాం అనేది మన పాలకులు, మన విధాన నిర్ణేతలు ఆలోచించుకొని తగినటువంటి మార్పులు చేర్పులు చేసి మనల్ని మరింత మంది మిత్రుల్ని చేర్చుకోవాలనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్ సార్. విజయసింహ గారు, వివిరావు గారు, ఫైనల్ గా అసలు ఒకవైపు అక్కడ శత్రువులతో యుద్ధం చేయాల్సింది, లోపల అంతర్గతంగా ఉన్న శత్రువులతో కూడా యుద్ధం చేయాల్సిన టైం అయితే ఆసన్నమైంది. ఖచ్చితంగా దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పి నిఘా వర్గాలు కూడా చెప్తున్నాయి. ఎక్కడికక్కడ అలర్ట్ అవుతున్నాం. మొన్న విజయనగరంలో, అదేవిధంగా మన హైదరాబాద్లో ఒక పెద్ద భారీ ముప్పే తప్పిందని చెప్పవచ్చు. ఇంకా రానున్న రోజుల్లో ఆ ముప్పు అయితే ఉందనే చూస్తున్నాం. ఖచ్చితంగా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పీకితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లభించదు. ఆ దిశగా భారత్ సర్కార్ అడుగులు వేస్తుంది. అవి త్వరలోనే ఫలించే అవకాశాలు ఉన్నాయంటారా? ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఏంటంటే ఒక సీరియస్ దెబ్బతిన్నారు. దీంతో పాటు చైనా కూడా విపరీతంగా దెబ్బతిందండి. ఎందుకంటే పాకిస్తాన్ కంటే చైనాకి వాళ్ళ ఎక్విప్మెంట్ మీద, వాళ్ళ మెటీరియల్ మీద, వాళ్ళ స్ట్రాటజీ మీద డౌట్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఏదోటి. సో దానివల్ల ఏంటంటే పాకిస్తాన్ని ప్రోత్సహిస్తారు, కొత్త టెక్నాలజీ ఇస్తారు, కొత్త మిసైల్స్, బహుశా మ్యాన్ పవర్, ట్రైనింగ్ అన్నీ ఇస్తారు. సో దీనివల్ల ఏంటంటే పాకిస్తాన్ కూడా ఏం చేస్తుంది, బోర్డర్లో యుద్ధం చేయలేరు. అందుకని చెప్పి ఈ టెర్రరిస్టుల ద్వారా, ఈ 400 మంది అనుకుంటున్నామో, ఏదైతే అంచనా వేస్తున్నామో, వీళ్ళ ద్వారా ఏదో ఒకటి చేయించాలని చూస్తుంది. ఎస్పెషల్లీ జమ్మూ ఏరియా, పూంచ్, రజౌరి, కాశ్మీర్ కొంచెం తగ్గిస్తారు. తర్వాత రెస్ట్ ఆఫ్ ఇండియా అంటారు, అంటే మిగతా రాష్ట్రాల్లో, బార్మేర్ ఇటువంటి ప్రదేశాల్లో కూడా ఏదైనా చేయాలని చూస్తుంది. అలాగే ఇక్కడ డెప్త్ స్టేట్స్, అంటే మన సౌత్ ఇండియన్ స్టేట్స్ లెక్క పెట్టుకుందాం. మ్యాంగ్లూర్, కేరళ తక్కువ అవ్వచ్చు, కానీ కోయంబత్తూరు ఉన్నాయి. అలాగే వైజాగ్ ఇంకోటి చూస్తే ఏంటంటే వైజాగ్ ఒక ప్రాచుర్యం తెచ్చుకుంటుంది. మోడీ గారు ఆల్రెడీ ఒకసారి వెళ్ళారు, మళ్ళీ జూన్లో ఒకసారి వెళ్తారని చెప్పి మళ్ళీ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే 5 lakhs యోగా చేస్తారని. ఇటువంటి వాటిని డిస్టర్బ్ చేయడానికి కూడా వాళ్ళు ట్రై చేయొచ్చు. విజయనగరం అన్న వాళ్ళకి హైదరాబాద్ టార్గెట్స్ కింద చూపించండొచ్చు, కానీ అది వైజాగ్ లో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగే అటు బెంగాల్లో కూడా, ఒరిస్సాలో కూడా అలా అవకాశాలు ఉన్నాయి. అది కూడా చూసుకోవాలండి. కేవలం అంతా హైదరాబాద్ లోనే అవుతుందని ఏం కాదు. రైట్ సార్. సో ఈ విధంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆపరేషన్ షీల్డ్ సక్సెస్ఫుల్ అవుతుందని చూద్దామని ఆలోచిద్దాం. చెప్పండి. ఫైనల్ గా పౌరులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? అందరూ ఆహ్నేసం అంటే వేరే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూసుకుంటూ ఉండాలి. అలాగే ఒకవేళ బోర్డర్ ఏరియాస్ లో ఒకవేళ ఆర్టిషియలింగ్ ఏదైనా అయితే కొంచెం డెప్త్ ఏరియాస్కి వెళ్ళిపోవడమో, లేకపోతే బంకర్లో తలదాచుకుని క్యాజువాలిటీ రేటు తగ్గించడానికి చూడాలి. ఇంకా అంతకంటే మనం నార్మల్ పౌరులు చేయగలిగింది పెద్ద ఏమీ లేదు. వాళ్ళు అలర్ట్ గా ఉంటే చాలు, ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే చాలు. పోలీసులకు కానీ, ఎన్ఐఏకి కానీ, ఎవరికైనా సరే, ఏ గవర్నమెంట్ ఆఫీషియల్కి అయినా ఇస్తే కొంచెం లేట్గా అయినా సరే వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా ఉంటే చాలా మంచిదే. చెప్పండి. రైట్. కోటేశ్వర గారు, ఫైనల్గా ఏం చెప్తారు? ఇక పాకిస్తాన్ని మనం టెర్రరిస్తాన్గా గుర్తించాల్సిందేనా? టెర్రరిస్తాన్గా ముద్ర వేయాల్సిన సమయం ఆసన్నమైందా? ప్రపంచ దేశాల మద్దతుతో మనం పాకిస్తాన్ని టెర్రరిస్తాన్ చేసేస్తామా? ఏం చెప్తారు? కోటేశ్వర గారు మ్యూట్లో అన్మ్యూట్ చేయండి. కోటేశ్వర గారు అన్మ్యూట్ చేయండి. పాకిస్తాన్ గురించి ఆ విధంగా వర్ణించుకోవడానికి బాగానే ఉంటది, కానీ పాకిస్తాన్ లో ఉన్నటువంటి 24 కోట్ల మందిని మనం టెర్రరిస్టులుగా పరిగణించేట్లయితే 24 కోట్ల మంది టెర్రరిస్టులను మనం తయారు చేసుకున్నట్టు అవుతుంది అనేది గమనించాలి. అందుకని సామాన్య జనాన్ని మొత్తాన్ని మనం టెర్రరిస్టులుగా చూస్తే అది ఎక్కడ ప్రపంచంలో ఆ విధమైనటువంటి ఎత్తుగడలు వేసి ఆ విధంగా చిత్రిస్తే అది మనకే నష్టం, ఎవరికైనా. అందుకని టెర్రరిస్టులుగానే చూడాలి.
వాళ్ళకి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళని వాళ్ళుగానే చూడాలి. సామాన్య జనాన్ని కనుక మనం ఆ విధంగా చూసేట్లయితే అది మనకే నష్టం. ఉదాహరణకి మొన్న ఈ మన ఉదంతం జరిగిన తర్వాత మన నదుల నుంచి మనం ఆక్రమిత కాశ్మీర్లోకి మనం చెప్పకుండా నీళ్లు వదిలేం. ఎవరు చనిపోలేదు కనుక మన బాగానే ఉంది, కానీ ఎవరైనా ఒక్కళ్ళ ప్రాణం పోయినా గానీ అంతర్జాతీయంగా అది మనకి ఎంత చెడ్డ పేరు తెచ్చి ఉండేది. కాశ్మీర్ లో ఉగ్రవాదులు ఆ వైపు నుంచి వచ్చిండొచ్చు. అంటే కోటేశ్వరరావు గారు ఇక్కడ పాకిస్తాన్ కి ఆ ముద్ర పడాల్సింది దేనికి అంటే అన్ని అంటే నిధులు అన్ని కట్ అయిపోతాయి, నీళ్లు కానీ నిధులు కానీ అన్ని కట్ అయిపోతాయి. అక్కడి ప్రజలే తిరుగుబాటు చేస్తారు. ఆ ప్రజల తిరుగుబాటుతోనే ఉగ్రవాదులు పాకిస్తాన్ని విడిచిపెట్టిపోతే అప్పుడు పాకిస్తాన్ అవుతుంది, లేకపోతే అది టెర్రరిస్తానే అవుతుంది అనేది చాలా మంది నుంచి వినిపిస్తున్న మాట. చాలా మంది మీరు చెప్పేటువంటి చాలా మంది ఊహల్లో ఉన్నారు. వాస్తవాల ప్రాతిపదిక చెప్పేటువంటి వాళ్ళు కాదు వాళ్ళు. ప్రపంచంలో ఎక్కడా అట్లా జరగలేదు, అలా జరగదు. అందుకని దేనికి అదే చూడాలి. ఉగ్రవాదం మీద రాజీ పడాల్సిన పని లేదు. ఉగ్రవాదులు అదే కదా సమస్య. ఇప్పుడు అవన్నీ ఆ కబుర్లని చెప్తున్నటువంటి వాళ్ళు ఏ ప్రాతిపదికన పాకిస్తాన్ తోటి ఒప్పందం చేసుకున్నారు కాల్పుల విరమణ, దానికి సమాధానం చెప్పాలి. మీరు చెప్పేటువంటి వాళ్ళందరూ దాన్ని సమర్థిస్తున్నారు కదా. ఎట్లా చేసుకున్నారు, ఏ ప్రాతిపదికన చేసుకున్నారు అనేది సమాధానం లేదు. అందుకని జనం మీద దాడి కాదు మనం చేయాల్సింది, ఉగ్రవాదుల మీద చేయాలి. ఇది నేను చివరిగా చెప్తాను. రైట్ సార్, మొత్తంగా ఆపరేషన్ సింధూర్ అయితే కంటిన్యూ అవుతుంది. పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్టులను అంతమొందిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇక దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడ ఉగ్రమూలాలకు సంబంధించి కానీ స్లీపర్ సెల్స్ కి సంబంధించి కానీ ఏమైనా సమాచారం ఉంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లకు అందజేయాల్సిందిగా కోరుతున్నాం. డిబేట్ లో పాల్గొన్న వివి రావు గారికి, మన్నం కోటేశ్వరరావు గారికి స్పెషల్ థ్యాంక్స్. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. స్టే ట్యూన్.